హలో ఫ్రెండ్స్, మనం శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర శ్రీ సాయి లీలామృతము పారాయణ చేద్దాం రండి. మొదటి అధ్యాయం. శ్రీ సాయిబాబా జీవితం. మీరెవరు అని అడిగితే వటవృక్షము మూలము, మూలానికి మూలం మాది దత్తనగరము చెప్పారు శ్రీ అక్కల్కోట స్వామి. ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమే మేము అన్నారు. శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కల్కోట స్వామి. వీరిద్దరి చరిత్రలు దత్తావతారములే. బంగారు నాణానికి బొమ్మ బొరుసు అనవచ్చు. మీరు ప్రపంచం చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు. ఈ విషయం శ్రీ మెహర్ బాబా కూడా శ్రీ సాయి ఈ విశ్వమంతటికీ గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసం వలన షిరిడి వంటి మారుమూల కుగ్రామం కాశీ, తిరుపతి వంటి మహాక్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే షిరిడీని మహాక్షేత్రంగా తలచేవారు ఎందరో అన్ని మతాలలోనూ ఉన్నారు. అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందే కానీ మాటల్లో చెప్పవలనిది. మనకు ఇంటి వద్ద ఏమీ చేసినా శాంతింపని మనస్సు షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరిచి మహాశాంతిని పొందుతుంది. ఎక్కడ ఎలా శాంతి లభిస్తుందో అదే మన పరమగమ్యమని ఋషివాక్యం. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుడి శోభలాగా అన్ని దిక్కులా ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమో, ఊరేమో, తల్లిదండ్రులు ఎవరో, కులగోత్రాలేమిటో ఎవరికీ తెలియలేదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తుండేవారు. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయన గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వల్లనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాతో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడీలో వెలిసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వం అని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైన వారి తమ తల్లిదండ్రులు కానీ వారి దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన ఎలా తలుస్తారు? ఈనాడు పెద్ద పెద్ద భవనాలు, ఎన్నెన్నో దుకాణాలు, వజ్రాల ద్వీపంలా వెలుగొన్నుతున్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనం పైన కూర్చున్న సామ్రాట్టుల శ్రీ సాయినాథమూర్తిని శోభిస్తూ ఉంటుంది. దేశం నలుమూల నుంచి వచ్చి నుండి వారి దర్బారుకు చేరిన భక్తులెందరూ తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ కొత్త వస్త్రాలతోనూ ప్రతి క్షణము సరికొత్త అలంకరణలోనూ ఆయన వెలుగొందుతుంటారు. దేనికి నేటి శ్రీ షిరిడి క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉన్నది. కానీ సుమారు 130 సంవత్సరముల క్రిందట ఆ జిల్లాలోని ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాల్లో ఒకటి అయిన ఆనాటి షిరిడి. అక్కడి 80 గడపలకు మించి ఉండేవి కాదు. దాదాపు ఇళ్లన్నీ మట్టి కట్టడాలే. 1-2 గుడిసెల్లో నిత్య వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిట్టడివి పొలాలు ఉండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోని గుర్రపు బండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలందరూ చోద్యంగా చూసేవారు. నిజానికి ఆ సమీపంలో గ్రామానికి మాలపల్లె షిరిడి. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికుడు, సాధువులు, ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనే లేక తాకియాలోనే బస చేసేవారు. ఆనాటి షిరిడి ఈనాటి మన జీవితాల్లో లాగానే సరియైన వీధి కానీ వీధి దీపాలు కానీ ఉండేవి కావు. గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి, శని, గణపతి, మహాదేవుల ఆలయాలు ఉండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో చొరబడి ఆ విగ్రహాలను విరగ్గొట్టాడు కూడా. వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు. గ్రామం మధ్యలో ఒక విఠలుడి ఆలయం, గ్రామ ప్రవేశంలో గ్రామదేవత ఖండోబా ఆలయాలు ఉండేవి. శ్రీ సాయి 1854 ప్రాంతంలో ఒకరోజు గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చొని కనిపించారు. నాడు ఆయన చూచిన వృద్ధురాలు నానా చోప్టా తల్లి ఇలా చెప్పింది: ఈ బాలుడు మొదట వేప చెట్టు క్రింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. అతడి రూపము మనోహరంగా ఉండేది. ఎప్పుడు ఎవరి జోలికి వెళ్లకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయంలో కూడా అతడు భయమెరగడు. చూడటానికి చిన్నవాడి అయినా అతడి చర్యలు మహాజ్ఞాని అని సూచించేవి.
అంత చిన్న వయసులో చలికి వేడికి చలింపక తపస్సు చేసి అతడికి చూచి అందరూ ఆశ్చర్యపోయాడు. అతనికి వైరాగ్యమూర్తి, అతని స్థితి ఎవరికీ అంతుపట్టని ఆ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు. ఆ ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకరికి పూనితే గ్రామస్తులందరూ ఇతనిని కన్న పుణ్యాత్ముడు ఎవరో, ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగాడు. ఆ గణం వారి చేత ఒక గడ్డపార తెప్పించి ఒక చెట్టు కింద త్రవ్వించాడు. అక్కడ ఒక బండ, దాని కింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భంలోనికి దారి కనిపించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజా ద్రవ్యాలు వెలుగుతున్న 4 ప్రమిదలు ఉన్నాయి. అప్పుడు ఆ గణం ఆ బాలుడి 12 సంవత్సరాల తపస్సు చేశాడు అని చెప్పాడు. అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుని విసిగించసాగారు. అది గురుస్థానమని, ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అతని అలాగే చేయించాడు. తర్వాత కూడా ఒకసారి వేప చెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మతులు చేస్తుంటే దాని క్రింద భూగృహము, సమాధి కనిపించాయి. వాటిని గురించి అడగగా భక్తులతో బాబా అలానే చెప్పారు.